గురుపేరు ఈరోజు మనం పుత్రదా ఏకాదశి దాని గురించి తెలుసుకుందాం. అది ఆగస్టు 5వ తారీఖు 2025కి వస్తుంది. దాని గురించి తెలుసుకుందాం. శ్రావణ మాసపు పుత్రదా ఏకాదశి ఆగస్టు 5న సంతాన సంబంధ సమస్యలు నివారణ కోసం దీక్ష. శివుడు మరియు శ్రీహరిని అభిషేకించండి. శ్రావణ మాసంలో మొదటి ఏకాదశి ఈ ఏడాది ఆగస్టు 5న వస్తుంది. దీని పేరు పుత్రద మరియు పవిత్ర ఏకాదశి అని వ్యవహరిస్తారు. ఏకాదశి వ్రతం భగవాన్ వైష్ణవుని అనుగ్రహం పొందేందుకు చేయబడుతుంది. పుత్రద ఏకాదశి వ్రతం ద్వారా సంతాన సంబంధిత సమస్యలు తొలగుతాయని, అనుకోకుండా చేసిన పాపకర్మల ఫలితాలు దూరం అవుతాయని, జీవితం పవిత్రతతో నిండి ఉంటుందని నమ్మకం. సంవత్సరం 2 సార్లు వస్తుంది పుత్రద ఏకాదశి. పుత్రద ఏకాదశి సంవత్సరం 2 సార్లు వస్తుంది. ఒకసారి శ్రావణ మాసంలో శుక్లపక్షంలో, రెండవది పౌష మాసంలో శుక్లపక్షంలో. శ్రావణ మాసం శివుడి పూజకు అత్యంత ప్రాముఖ్యత కలిగినది కాగా ఏకాదశి తిథికి పాలకుడు విష్ణువు కాబట్టి శ్రావణ మాసంలో ఏకాదశి రోజున శివుడు మరియు శ్రీహరికి కలిపి అభిషేకం చేయడం చాలా ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. పుత్రద ఏకాదశి వ్రతాన్ని చేసేవారికి మంచి సంతానం లభిస్తుంది. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. ఈ వ్రతం ద్వారా సంతానానికి విజయమార్గం సిద్ధమవుతుంది. పుత్రద ఏకాదశి వ్రతం ఎలా చేయాలి? పుత్రద ఏకాదశి వ్రతానికి దశమి తిథి నుండే ప్రారంభమవుతుంది. అంటే ఆగస్టు 4వ తారీఖు సాయంత్రం సాత్వికాహారం చేయాలి. తర్వాత ఏకాదశి 5వ రోజు ఉదయం త్వరగా లేచి స్నానం ఆచరించాలి. శుభమైన వస్త్రాలు ధరించాలి. అనంతరం ఇంట్లో దేవాలయంలో విష్ణు మరియు శివుని పూజ చేయాలి. పూజలో ధూపం, పుష్పమాల, బిల్వదళం, అంకాళ పువ్వు, దత్తురం, బియ్యం, రోలి అంటే కుంకుమ అనమాట, నైవేద్యం సహా 16 రకాల పూజా పదార్థాలు సమర్పించాలి. తులసి దళం కేవలం విష్ణువుకే సమర్పించాలి, శివుడికి కాదు. తులసి దళం విష్ణు పూజలో అత్యంత అవసరమైన, శివ పూజలో ఉపయోగించకూడదు. పూజ అనంతరం పుత్రద ఏకాదశి వ్రతాన్ని కథని పఠించాలి. ఆ తర్వాత హారతినివ్వాలి. పూజలో భగవంతుని సమక్షంలో ఏకాదశి వ్రతం చేయనట్టు సంకల్పం తీసుకోవాలి. దినమంతా నిరాహారంగా ఉండాలి. పూర్తిగా ఉపవాసం చేయలేకపోతే ఫలాహారం చేయవచ్చు. సాయంత్రం మళ్ళీ విష్ణు పూజ చేయాలి. మరుసటి రోజు ఉదయం త్వరగా లేచి విష్ణు పూజ చేయాలి. తర్వాత అవసరమైన వారికి భోజనం పెట్టాలి. అనంతరం తాను భోజనం చేయాలి. ఇలా ఏకాదశి వ్రతం పూర్తవుతుంది. దీపదానం మరియు దానం యొక్క ప్రాముఖ్యత. ఏకాదశి రోజున విష్ణు జపం చేస్తూ పవిత్ర నదిలో స్నానము లేదా సరస్సులో స్నానం చేయాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. స్నానం అనంతరం నదిలో దీపారాధన చేయాలి. నది దగ్గరికి వెళ్ళలేని వారి పరిస్థితుల్లో ఇంట్లోనే గంగాజలం కలిపి స్నానం చేయవచ్చు. పూజ అనంతరం అవసరమైన వారికి దానం చేయడం కూడా వ్రతంలో ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. దానం వల్ల విష్ణు ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. వ్రత ఫలితం రెట్టింపు అవుతుంది. హిందూ ధర్మ సంప్రదాయంలో ఒక్కొక్క ఏకాదశికి ఒక ప్రాముఖ్యత ఉంది. పుత్రద ఏకాదశి కూడా ఒక ప్రత్యేకత ఉంది. శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన ఏకాదశికి పుత్రద ఏకాదశి అని పేరుంది. భవిష్య పురాణంలో కూడా పుత్రద ఏకాదశి విశిష్టత చాలా వివరంగా ఉంది. శ్రావణ పుత్రద ఏకాదశి కథలోకి వెళ్తే మహజిత్తు అనే మహారాజు ఉండేవాడు. రాజ్యంలో ఉన్న ప్రజలు అంతా సిరి సంపదలతో సంతోషంగా ఉంటారు, కానీ రాజుగారికి సంతానం లేదు. ఈ కారణంగా దేశ ప్రజలు చాలా బాధతో ఉండేవారు. మహారాజు సంతానం కోసం తిరగని పుణ్యక్షేత్రం లేదు. దీనికి పరిష్కారం మహారాజుకు తెలుస్తుంది. అదేమిటంటే రాజ్యానికి దగ్గరలో లోమసుడు అనే మహర్షి దగ్గర ఉందని. ఆయన దర్శించుకొని వారికి ఉన్న సందేహం విన్నవించుకుంటారు. మహారాజుకి ఏ వ్రతం ఆచరించి సంతానం కలుగుతుందో వివరించని ప్రజల మహర్షిని వేడుకున్నారు. దాంతో ఆయన ఈ పుత్రద ఏకాదశి పూజ విధానం మరియు దాన్ని ఎలా ఆచరించాలో వివరించి చెప్పాడు లోమశుడు. శ్రావణ మాసంలో మొదటి ఏకాదశి రోజున నిష్టగా చేస్తే మహారాజుకు సంతానం తీరుతుందని చెప్పాడు. ఆయన సూచన మేరకు రాజు దంపతులతో పాటు ఆ రాజ్యంలో ప్రజలందరూ వ్రతాన్ని ఆచరించారు. లోమశుడు చెప్పినట్లుగానే రాజుగారికి పుత్ర సంతానంతో పాటు ఎవరికైతే సంతానం లేదా ఆ వ్రతం ఆచరించి వారందరికీ సంతానం ప్రాప్తించింది. అందుకే అప్పటి నుంచి ఏకాదశిని పుత్రద ఏకాదశి అని పిలుస్తున్నారు. శ్రావణ పుత్రద ఏకాదశి 2025 తేదీ ముహూర్త సమయం
శ్రావణ పుత్రద ఏకాదశి మంగళవారం ఆగస్టు 5. ఆగస్టు 6 పరాణ సమయం 5:57 నుండి 8:31 వరకు. పారణం దినం ద్వాదశి ముగింపు మధ్యాహ్నం 2:08 వరకు. ఏకాదశి తిథి ప్రారంభం ఎప్పుడంటే ఆగస్టు 4 11:41 AM ఉదయం అన్నమాట. ఏకాదశి ఎప్పుడు ముగుస్తుందంటే ఆగస్టు 5 మధ్యాహ్నం 1:12 ముగుస్తుంది. శ్రావణ పుత్రద ఏకాదశి వ్రతం మరియు పూజా విధి. దంపతులు పుత్రద ఏకాదశి వ్రతం చేయాలనుకున్న వారు దశమి నుండి ఉపవాసం ప్రారంభించాలి. ఏకాదశి రోజున బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలంటి స్నానం చేయాలి. ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి. విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధతో ఆరాధిస్తుండాలి. విష్ణు సహస్రనామం వంటి స్తోత్రాలతో పూజించాలి. ఆ ఏకాదశి రోజున రాత్రిపూట జాగరణ చేయాలి. ఆ తర్వాత రోజున దగ్గరలో ఉన్న ఆలయాన్ని దర్శించాలి. ఉపవాసాన్ని ద్వాదశి గడియల్లో ముగిసే లోపల విరమించాలి. నిష్టగా ఉపవాసాన్ని చేస్తే మోక్షం సైతం సిద్ధిస్తుందని నమ్మకం మరియు సంతానం కలుగుతుంది. శ్రావణ పుత్రద ఏకాదశి వ్రతం విశిష్టత. ఈ శ్రావణ శుద్ధ ఏకాదశి అత్యంత ప్రత్యేకత కలిగి ఉంటుంది. పుత్రద ఏకాదశి రోజున కుబేరుని జన్మదినం అని నమ్మకం. కుబేరుని కనుక ఈ రోజు పూజిస్తే సిరి సంపదను ప్రసాదించు మరి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని నమ్మకం. కుబేర అష్టోత్తరాన్ని పఠించిన శుభ ఫలితాలు దక్కుతాయి. ధన్యవాదాలు.